క్రీస్తునందు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. కొద్ది నిమిషాలు కొన్ని మాటలను ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే అన్నయ్య గారు కూడా మన మధ్యన ఉన్నారు, వారికి మనం సమయాన్ని ఇచ్చేయాలి కనుక ఈలోగా కొన్ని సంగతులను మనం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు వారు పలికినటువంటి చక్కటి మాటలను ఆయన భక్తుల ద్వారా రాయించినటువంటి ఇందాక చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని ఒకసారి మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూద్దాం. త్వరగానే కొన్ని సంగతులను ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూద్దాం. బైబిల్ కలిగిన ప్రతి ఒక్కరూ కూడా దయచేసి బైబిల్ తీయాలని ప్రేమపూర్వకంగా తెలియజేసుకుంటా ఉన్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 1వ వచనం నుండి ఒకసారి మనం చూద్దాం. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమును ఎక్కువాడు దొంగయు దోచుకునేవాడనై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను. గొర్రెలు అతని స్వరం వినును. సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలకు నడిపించును. ఇక్కడ రాయబడుతున్న సందర్భాన్ని ఒకసారి మీరు ఎప్పుడన్నా చదివారో లేదో, ఒకవేళ విన్నారో లేదో, ధ్యానించారో లేదో తెలియదు, కానీ ఈరోజు దేవుడు కొన్ని విలువైన విషయాలను దేవుడు మాట్లాడాలని అనుకుంటున్నాడు. యేసుక్రీస్తు వారు ఒక చక్కటి ఉపమానం చెప్తున్నాడు. ఆయన గొర్రెల దొడ్డిలో 2 మార్గాల గురించి మాట్లాడుతున్నాడు. 2 మార్గాలు ఏటట? గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు. ఇప్పుడు గొర్రెల దొడ్డి అని చెప్తున్నాడు. గొర్రెలు ఎక్కడి నుంచి వెళ్ళాలి అని అంటే ద్వారం. మీకు ఇంకా బాగా అర్థం కావడానికి కొన్ని విషయాలు చెప్తాను, చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఈరోజు మనం ఇంట్లోనికి వెళ్ళాలని అంటే మనం ఎలాగెళ్తాం? డోర్ గుండా. ముందు మనకి ఒక ఇల్లు ఉంటుంది, లోపల బెడ్రూమ్స్ ఉంటాయి, ఒక హాల్ ఉంటుంది. ఇవన్నీ ఒకటి అనుకుంటే, రెండవది మన చుట్టూ ఒక ప్రహరీ ఉంటుంది. ముందు ఇంట్లోనికి వెళ్ళాలని అంటే మనం ఏం చేస్తామనంటే ప్రహరీకి కూడా ఏముంటుంది? గేట్ ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రహరీ గుండా మనం వెళ్ళాలనుకున్నప్పుడు గోడ దూకెక్కుతామా, లేకపోతే ప్రహరీకి ఉన్న గేట్ ఉంటే మనం వెళ్తామా? ప్రహరీకి ఏముంటుంది? గేట్ ఉంటుంది. అమ్మ, అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఆ గేటు తీసుకుని మరలా ఎక్కడికి వెళ్తాం? మరలా మనకి ఒక ద్వారం ఉంటుంది, మళ్ళీ ఆ ద్వారం గుండా మనం ఇంట్లోనికి ప్రవేశిస్తాం. కానీ గోడ దూకుతున్నాడంటే అర్థం ఏంటి? ఎప్పుడైనా పోనీ ఒకళ్ళ ఇంటికి వెళ్ళాలనుకున్నప్పుడు మనం ఎలాగ వెళ్తాం చెప్పండి? మన ఇంటికి కావచ్చు, ఒకవేళ వేరే వారి గృహానికి మనం వెళ్ళొచ్చు, మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు. అర్థం చేసుకునే ప్రయత్నించండి. మనం వెళ్ళాలని అంటే ఎలాగ వెళ్తాం? ముందు ప్రహరీ గోడకున్నటువంటి డోర్ ఏదైతే ఉందో ఆ డోరు వారు ఓపెన్ చేసినప్పుడు మనం ముందు దాని గుండా వెళ్ళి తర్వాత వారి ఇంట్లోనికి వెళ్తాం. ఇప్పుడు గోడ దూకి వెళ్తున్నాడని అంటే అర్థం ఏంటి? అదే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గం. ఇప్పుడు ఒక చోటకి వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఒక గృహానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి సింహద్వారం గుండా వెళ్ళడం, రెండవది గోడ దూకేవాడు ఎవరో? దొంగ. మన బంధువులైనా, మన స్నేహితులైనా, మన ఇల్లు అయినా సరే మనం ఎలా వెళ్ళాలనుకుంటామనంటే ముందు గేటు గుండా రావాలని అనుకుంటాం.
కానీ గోడ దూకొస్తున్నాడంటే వాడు దొంగ, దోచుకునేవాడు అని అంటున్నాడు. అంటే ఒక చోటకు వెళ్ళటానికి ఈరోజు 2 మార్గాలు ఉంటున్నాయి. కానీ వెళ్ళాలనుకున్న మార్గము సరైనదై ఉండాలి. గోడ దూకే మార్గాన్ని ఎవరో కూడా యాక్సెప్ట్ అన్నదే చేయరు. ఇంకా మీకు బాగా అర్థం కావడానికి చెప్తాను. ఈరోజు లోకంలో కొన్ని పనులు జరగాలనంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారనంటే బల్ల కింద చేతులు పెడతా ఉంటారు. బల్ల కింద చేతులు అంటే మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు కొంతమంది ఉద్యోగాలు సంపాదించుకోవడానికి కూడా, గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించుకోవడానికి కొన్ని ఉద్యోగాలు, ప్రైవేట్ పరమైనవి కొన్ని వాల్యుబుల్ ఉద్యోగాలకు కూడా ఏం చేస్తూ ఉంటారనంటే బల్ల కింద ఏం చేస్తూ ఉంటారు. ఒకటి కష్టపడి సంపాదించుకునే వాళ్ళు ఉంటారు, రెండవది షార్ట్ కట్ అంటారు. షార్ట్ కట్ అంటే ఇప్పుడు కష్టపడితే చాలా కష్టపడి సంపాదించుకోవాలి. అదే కొన్ని షార్ట్ కట్లు ఉంటాయి. ఆ షార్ట్ కట్లు ఉపయోగించుకుని ప్రయోజకులు అవ్వాలనుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఆ షార్ట్ కట్లో త్వరగా ఏమైపోతాం, గమ్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ షార్ట్ కట్ను ఉపయోగించుకుంటే మనం త్వరగా వెళ్ళిపోతాం అన్న ఆలోచన చాలామందిలో, కొంతమందిలో మనకు కనబడుతుంది. కష్టపడి తెచ్చుకోవడం ఒకలాగా ఉంటుంది, షార్ట్ కట్లో వెళ్ళి తెచ్చుకునే విధానం కూడా మనకు కనబడుతుంది. ఇప్పుడు లోకంలోనైతే ఇవి చెల్లుతాయి. ఒకవేళ లోకంలోనే ఈ విషయాలు బయటపడినప్పుడు ఎలా ఉంటుందని అంటే నేరస్తులుగా పరిగణించబడతారు. ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుతున్నాడు దేవుడు అని అంటే, పరలోకం వెళ్ళడానికి కూడానట ఒక మార్గం ఉందట. యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటారు, నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం. ఇప్పుడు పరలోకం వెళ్ళడానికి కూడానట 2 మార్గాలు లేవు. ఈరోజు పరలోకం వెళ్ళడానికి కొన్ని మార్గాలు ఉన్నప్పటికీ దేవుణ్ణి నమ్ముకున్న వారు కూడా పరలోకం వెళ్ళటానికి ఇందులో 2 మార్గాలను ఎంచుకుంటా ఉన్నారు. 2 మార్గాలను దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఉన్నది ఒకటే మార్గం, ఉన్నది ఏకైక మార్గం మాత్రమే. ఎందుకంటే పరలోకం చాలా వాల్యుబుల్. పరలోకం డబ్బెట్టుకుని కొనుక్కునేది కాదు. పరలోకం మనం సంపాదించుకోవాలి అని అనుకుంటే యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్పారో ఆ మార్గంలోనే వెళితేనే కేవలము పరలోకం వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఈరోజు కొంతమంది ఏమనుకుంటారంటే పరలోకం వెళ్ళాలి అని అనుకుంటే, ఇప్పుడు దొంగ ఉన్నాడు కదా, సిలువలో దొంగ ఉన్నాడు కదా, సిలువలో దొంగ చనిపోయే స్థితిలో ఏం చేశాడు? చనిపోయే స్థితిలో ఏమొచ్చింది? మారు మనసు వచ్చింది. ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే బ్రతినంతకాలం ఎంజాయ్ చేసేస్తూ, బ్రతినంతకాలం హ్యాపీగా బ్రతికేస్తూ, బ్రతికినంతకాలం చేయాల్సిన పనులన్నీ చేసేసేసేసి చివరికి వచ్చేసరికి ఏమనుకుంటారంటే మేమేం పొందుదాం, ఎందుకంటే ఇంకా టైం ఉంది కదా, ఈ టైంలో ఒకవేళ మనం ఏ తప్పులు చేసినా, ఏ పొరపాట్లు చేసినా, మనకు నచ్చినట్టుగా మనం బ్రతికినా, చివరికి వచ్చేసరికి మనం ఎప్పుడైతే మంచం మీద ఉంటామో ఆ మంచం మీద ఉన్నప్పుడు దేవా పాపినైన నన్ను క్షమించు, క్షమించనగానే దేవుడు ఏం చేస్తాడో, ఆయన కరుణామయుడు, ఆయన ప్రేమమయుడు కనుక ఆయన మనల్ని క్షమించేస్తాడు అనే భ్రమలో బ్రతికే క్రైస్తవులు కూడా ఉన్నారంటే అలాంటి క్రైస్తవులు కూడా మనకు కనబడతాం. కానీ పరలోకం చాలా విలువైనది. అది ఆకలి దప్పులు లేని లోకం, అది నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్ ఉండే లోకం పరలోకం. ఇప్పుడు పరలోకం వెళ్ళాలి అని అంటే ఏ మార్గంలో వెళ్ళాలట? ఒక ద్వారం ఉందట, ఆ ద్వారంగా వెళ్తేనే ఎక్కడికి వెళ్తారో పరలోకం వెళ్తారు తప్ప ఇంకొక మార్గంలో ఉంటే. ఇంతకీ ఆ మార్గం ఏంటి? పరలోకం వెళ్ళటానికి 2 మార్గాలు లేవు. ఇప్పుడు ఒక దేశం నుండి ఒక దేశం వెళ్ళటానికి మార్గాలు ఉన్నాయా లేవా? ఇప్పుడు ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళాలనుకోండి, అమెరికా వెళ్ళటానికి ఏ మార్గాలు ఉన్నాయి? ఏ మార్గాలు ఉన్నాయి చెప్పండి? ఓడ మార్గం ఉందా? కొన్ని దేశాలు వెళ్ళటానికి బస్సు సౌకర్యాలు ఉన్నాయి. కొన్ని దేశాలు వెళ్ళటానికి విమాన సౌకర్యం ఉంది.
కొన్ని దేశాలు వెళ్ళటానికి వాడకు సంబంధించిన అంటే భూమార్గం ఉందే, సముద్ర మార్గం ఉందే, ఆకాశ మార్గం ఉందే, కానీ పరలోకం వెళ్ళడానికి మీరు ఆలోచించండి, ఒక మార్గం ఉందే. ఏ మార్గం అంటే యేసుక్రీస్తు వారు అన్నాడు, నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం, నా ద్వారా తప్ప. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మార్గం ఏంటి? పరలోకం వెళ్ళాలి అని అంటే మనం ఏం చేయాలి? ఎందుకంటే ఈ కష్టమంతా ఎందుకు? మనం ఎందుకు ప్రార్థనలకు వస్తున్నాం? ఈరోజు చాలామంది ఏంటంటే మోసపోతున్నారు. ఎలా మోసపోతున్నారంటే కేవలము శరీర సంబంధమైన స్వస్థతల కొరకు మాత్రమే ఎక్కడికి వస్తున్నారు? కేవలం శరీర సంబంధమైన స్వస్థతలు. ఇప్పుడు స్వస్థత ఉంటేనే నువ్వు దేవుడి దగ్గరికి వస్తావా? ఈరోజు కేవలము సొంత ప్రయోజనాల కొరకు దేవుడు చేయడని అంటలేదు. దేవుడు ఏదైనా చేయగలిగిన సమర్థుడే, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన మన రుణ బాధలు తీర్చగలడు, ఆయన మనకి స్వస్థత చేయగలడు, ఆయనకు అసాధ్యమంటూ ఏదీ లేదు. కానీ ఈరోజు కొంతమంది ఏం చేస్తూ ఉంటారనంటే కేవలము శరీర సంబంధమైన వాటి కొరకే ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు ఉన్నారు తప్ప ప్రభువు కొరకు, ఆ పరలోకం కొరకు వచ్చేవాళ్ళు మనకి తక్కువ మంది కనబడతా ఉన్నారు. ఇప్పుడు శరీరాన్ని బాగు చేసుకోవడానికి వచ్చిన వాడు ఎవడైతే ఉన్నాడో, శరీరం బాగుపడిపోయిన తర్వాత ఏం చేస్తాడో? వాడు అవసరం తీరిపోయింది. ఇప్పుడు నాకేదో ప్రాబ్లం ఉందండి, నాకు అప్పుల బాధ ఉంది, నాకు ఏదో 1,00,000 రూపాయలు అప్పు ఉంది, 2 లక్షల రూపాయలు అప్పు ఉంది, అప్పు కొరకు ప్రభువుని నమ్ముకున్నాను. కేవలం నాకు కావాల్సింది ఏంటి? నా అప్పు తీరిపోతే సరిపోతుంది. ఇప్పుడు అప్పు తీర్చేశాడు దేవుడు. అప్పు తీర్చేసిన తర్వాత నేనేం చేయాలి? అయిపోయింది, అవసరం తీరిపోయింది, నేనేం చేయాలి? అప్పు తీరిపోవడానికి వచ్చేవాడు ఎలా ఉంటాడనంటే కేవలం వాడి దృష్టి అంతా అప్పు మీద ఉంటుంది. యేసుక్రీస్తు వారు ఎన్నిసార్లు పరలోకం గురించి మాట్లాడాడు, యేసుక్రీస్తు వారు ఎన్నిసార్లు నరకం గురించి మాట్లాడాడు, యేసుక్రీస్తు వారు ఎన్నిసార్లు మారు మనసు గురించి మాట్లాడి, ఇవన్నీ అనవసరం. చాలామంది పశ్చాత్తాపడిపోతారు. ఈరోజు సౌలు లాంటి పశ్చాత్తాపమే మనకి కూడా చాలా మందిలో మనకు కనబడుతుంటుంది. చూడండి, సౌలు గారిని హెచ్చరించాడు, సౌలు గారిని ఖండించాడు. సౌలు గారు ఖండించినప్పుడు ఏం జరుగుతుంది ఒకసారి మనం చూద్దాం. 26వ వచనం చూడండి ఒకసారి. అందుకు సమూయేలు, తిరిగి రాను, ఈ యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించినని చెప్పాను. అందుకు 30వ వచనంలో అంటున్నాడు చూడండి. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని, అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నన్ను గణపరిచిన యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతనిని వేడుకొన్నందున సమూయేలు తిరిగి సౌలు వెంట. సౌలు గారి మనస్తత్వం చూడండి. సౌలు గారిని ఖండించినప్పుడు, ప్రవక్త ఖండించినప్పుడు ఏమని మాట్లాడుతున్నాడనంటే నేనేం చేశాను అంటున్నాడు. నేనేం చేశాను? తప్పు చేశాను. తప్పు చేసినా నువ్వేం చేయాలి? ఇదా మారు మనస్సు. ఇతడు తప్పు చేశాడు, దేవుడి ఆజ్ఞను ఏం చేశాడు? దేవుడి ఆజ్ఞను ధిక్కరించి తప్పు చేసి ఏమంటున్నాడనంటే నన్ను ఏం చేయాలి? నువ్వు తప్పు చేసినోడు ఏం చేయాలట? చూడండి ఏమంటున్నాడు. మళ్ళీ ఒకసారి మీరు చదవండి, బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడో. 30వ వచనంలో, అందుకు సౌలు, నేను పాపము చేసి తిని, అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నన్ను గణపరిచిన యెహోవాను మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని. ఇది నిజంగానే మారు మనసు అంటారా? తప్పు చేశారు, తప్పు చేసినప్పుడు ఖండించాడు, ఖండించినప్పుడు ఇతను ఏం చేయాలి చెప్పండి? ఏమనాలే? తప్పు చేశాడట, తప్పు చేసినా ఏం రావాలట? గణపరచాలట. ఇది ఎక్కడ గొడవండి? సన్మానం ఎవరికి చేస్తారో? సన్మానం ఎవరికి చేస్తారో? మంచి చేసిన వాళ్ళు చేస్తారా, చెడు చేసిన వాళ్ళు చేస్తారా? ఇప్పుడు ఎవరినన్నా చంపేశాడు, హత్య చేసేసాడు, హత్య చేసి వచ్చేసి నేను తప్పు చేశాను అయినా సరే నాకు సన్మానం చేయండి అన్నారు, ఎవడన్నా సన్మానం చేస్తాడా? ఇప్పుడు నేను తప్పు చేశానండి, జైలుకి వెళ్ళకూడదు, కుదురుతుందా? ఈరోజు మనిషి ఏమనుకుంటున్నాడంటే
తప్పు చేస్తాడో కప్పిపుచ్చుకోవాలనుకుంటున్నాడు. పొరపాట్లు చేస్తాడో సేవకుడు గద్దించకూడదు అనుకుంటున్నాడు. పొరపాట్లు చేస్తాడో పొరపాట్లు చేసినా ఏం చేయకూడదట వాక్యుల్లో. ఇది ఎక్కడ గొడవ చెప్పండి? సౌలు విషయంలో సమూయేలు ఎంత బాధపడిపోయాడండి, దేవుడు ఎంత బాధపడిపోయాడండి. పరలోకం వెళ్ళటానికి ఉండాల్సిన ఏకైక మార్గం ఏంటంటే మారు మనస్సు. ఎలాంటిది? పరిపూర్ణమైన మారు మనస్సు ఉండాలి, స్వచ్ఛమైన మారు మనస్సు ఉండాలి. గొర్రెల దొడ్డిలో ద్వారాన ప్రవేశించాలంటే తప్ప ఎలా ఎక్కకూడదు. ఒక ఇంటికి వెళ్ళాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? గేటు దూకెళ్ళకూడదు. ఏం చేయాలి? గేటు దూకెళ్ళాలనుకుంటే నేరం అవుతుంది. గేటు దూకి వెళ్ళడం చాలా తప్పు అవుతుంది. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఎలా వెళ్ళాలి అంటే పశ్చాత్తాపముతో కూడిన స్వచ్ఛమైన మారు మనసుతో కూడిన మాటలు రావాలి తప్ప ఇతను అంటున్నాడు నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, ఇప్పుడు నువ్వేమో చాలా మొమాటం లేకుండా మాట్లాడుతున్నావు, ఇప్పుడు ప్రజలందరిలో నాకేమొచ్చేస్తుంది? ప్రజలందరిలో ఏమొచ్చేస్తుంది? చూడండి అతడు ఎలా ఖండించాడో చూడండి, ఏమని మాట్లాడుతున్నాడో 23వ వచనంలో చూడండి, 21లో చూడండి ఒకసారి. అయితే గిల్గాలో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములగు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పగా, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ళు కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుటను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట, మాయా విగ్రహమును గృహదేవతలను పూజించుట సమానము. యెహోవా ఆజ్ఞను నువ్వు విసర్జించితివి గనక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్నేం చేశాడు? ఎంత ప్రసంగం చేస్తున్నాడు చెప్పండి. ఏమండి, తప్పు చేసిన వారితో ఎలా చెప్పాలి? ఈరోజు తప్పు చేసిన వాళ్ళకి ఏం చెప్పాలి చెప్పండి? సంఘంలో ఏం చెప్పాలి? ఏం చెప్పకూడదు అనుకుంటున్నారు చెప్పండి? ఈరోజు పరలోకం వెళ్ళాలనుకునేవాడు ఎవడైనా సరే ఎలా రావాలో తెలుసా? దేవుడు ఈరోజు నాలో ఉన్న ఏదైనా మైనస్సులుంటే, ఏదైనా పొరపాట్లుంటే నాతో మాట్లాడాలి. దేవుడు నన్ను ఖండించాలి. ఆయన యొక్క వెలుగుతో నా చీకటిని ఏం చేయాలి? నాలో ఉన్న చీకటిని ఏం చేయాలి? పారద్రోలాలి. నా జీవితం వెలుగులమయం కావాలి, నేను పరిశుద్ధుడిని కావాలి, నేను నిర్దోషుడిని కావాలి. ఇదిగో నేను చనిపోయిన తర్వాత ఆ లోకం వెళ్ళాలన్న ఆలోచన ఉండాలండి. ఈరోజు సంఘంలోకి వచ్చేవారికి అలాంటి ఆలోచనలు లేవు. ఎలాంటి ఆలోచనలు అంటే ఆశీర్వాదాలు చెప్పాలి, ఇంకోటి ఏంటి దీవెనలు చెప్పాలి, శాపవచనాలు ఏవి కూడా పలకకూడదు. ఏమండి, ఎంత దారుణమైన స్థితిలో ఉన్నారు చూడండి ఒకసారి. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నాడు గొర్రెల దొడ్డిలో ఎలా ప్రవేశించాలట? మనం ద్వారాన ప్రవేశించాలట. ఒకవేళ వేరే మార్గాన్ని ఎక్కాలనుకుంటే ఏమవుతుందట? వేరే మార్గాన్ని ఎక్కేవాడు దొంగ, గోడ దూకేవాడు దొంగ. దొంగలు ఎప్పుడు ఎక్కుతారు చెప్పండి? నైట్ టైం చీకట్లో. వాడికి కావాల్సిందేంటి? దొంగతనం చేయాలి, దోచుకోవాలి. ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే దొంగల్లా ఉన్నారట. నిజమైన మారు మనసు ఉండలేదట. వేరొక మార్గాన్ని మనం పరలోకానికి వెళ్ళడం లేదు, కుదరదు. మనకి కావాల్సింది ఏంటి? ఉన్నది ఏకైక మార్గం, నిజమైన పశ్చాత్తాపం మనకే ఉండాలి. ఇతను అంటున్నాడు ఇదిగో నువ్వు ఇలా నన్ను ఖండించేస్తున్నావో, నన్ను ఇలా తప్పులు చేయొద్దంటున్నావో, ఇదిగో నువ్వేమో గృహదేవతలను సోదె చెప్పుట, తిరుగుబాటు చేయుట, ఇవన్నీ పెద్ద పాపమని నువ్వు నాతో చెప్తున్నావు, నన్ను విసర్జించారంటున్నావు. దయచేసి దైవ సేవకుడా ఏం చేస్తావో? దైవ సేవకుడు ఎట్టిపోతులు అలా మాట్లాడద్దా? ఇప్పుడు నన్ను ఎలా అన్నావు? ఇప్పుడు నలుగురులు అంటే నా పరువు ఏమైపోద్ది? నా పరువు పోద్దయ్యా. దయచేసి నువ్వు అలా మాట్లాడకయ్యా. నువ్వేం చేయాలి? ఏం చేయాలట చెప్పండి అమ్మా. ఈరోజు మనిషి పొరపాట్లు చేస్తున్నాడు. పొరపాట్లు చేసి దాచుకోవాలనుకుంటున్నాడు తప్ప, పొరపాట్లు చేసినా మాట్లాడకూడదు అనుకుంటున్నాడు తప్ప. పిల్లలు ఒకసారి ఆలోచించండి. ఈరోజు
చదువుకుంటున్న పిల్లలు ఉంటారండి, పిల్లలకే ఆలో ఏబిసిడీలు అన్నీ నేర్పిస్తారు స్కూల్లో. ఇప్పుడు ఆ రాయమన్నప్పుడు చిన్నప్పుడు ఏం చేసాం చెప్పండి? ఎన్ని వంకరలు తిప్పామా లేదా? మాస్టర్ గారు ఏమన్నాడు? రే ఒకటి డెప్ మీద ఒకటి పీకి, ఏయ్ అది సున్నా పెడుతున్నావా? సున్నా కాదురా నిన్ను రాయమంట. ఏం రాయమన్నాను? ఆ రాయమన్నాను. ఏ రాయమన్నావు అనుకోండి, ఏం చేస్తాడు? ఎన్ని వంకరలు తిప్పుతాడు చెప్పండి? చిన్నప్పుడు మాస్టర్ గారు దిద్దకపోయి ఉంటే ఈరోజు మనం చదవగలమంటారా? దేవుడు ఈరోజు దిద్దాలి అని అనుకుంటున్నాడు. దేవుడు ప్రతిరోజు మనం సరిదిద్దాలి అనుకుంటున్నాడు. సరిదిద్దాలి అని అనుకున్నప్పుడు ఎలా అనుకుంటున్నారంటే, నేను తప్పులు దిద్దుతాను, తప్పుడు అక్షరాలు రాస్తాను, కానీ ఏం చేయకూడదు? నన్ను సరి చేయకూడదు అనుకోవటం ఎంతవరకు వాస్తవం చెప్పండి ఒకసారి. ఇప్పుడు మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడనంటే, అప్పుడు మొగమాటం లేకుండా మాట్లాడేశాడండి. ఏమని మాట్లాడుతున్నాడో, సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జింతివి గనక ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించినని చెప్పి వెళ్ళిపోవాలని తిరుగగా సౌలు అతని దుప్పటి చెంగి పట్టుకొనున్నందున అదేమైపోయిందట? చూడండి, మర్యాద ఉందా? దైవ సేవకుడు అంటే మర్యాద ఉందా? వెళ్ళిపోతున్నాడని ఏం చేయాడట? దుప్పటి బలంగా దుప్పటి పట్టుకోవాలా, కాళ్ళు పట్టుకోవాలా? ఎవరు కాళ్ళు పట్టుకోవాలి? దేవుడు కాళ్ళు పట్టుకోవాలి. అక్కడ అతనిని బతిమాలుకోవాలి. దావీదు ఎలా బతిమాలుకున్నాడు చెప్పండి? సౌలు గారు పెద్ద తప్పు చేశాడా? దావీదు గారు పెద్ద పొరపాటు చేశాడా? సౌలు గారి పొరపాటు పెద్దదా? దావీదు గారి పొరపాటు పెద్దదా? దావీదు గారి పొరపాటు పెద్దది. అవునా కదా? దావీదు గారి పొరపాటు ఏంటి? బత్షెబ విషయంలో అన్యాయంగా ప్రవర్తించటం. కానీ దావీదు గారు నిజంగా పశ్చాత్తాపడ్డా? సౌలు గారు పశ్చాత్తాపడ్డా? సౌలు గారు చూడండి, దొంగ పశ్చాత్తాపంలో కొంతమంది ఏం చేస్తుంటారంటే ఊరికినే ఏడుస్తూ ఉంటారు. కొంతమంది అండి సమాధి దగ్గరికి వెళ్ళి ఏడ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడు వెళ్ళి ఏడుతారో తెలుసా? బతుకున్నప్పుడేమో పట్టించుకోరు, కానీ కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటారని అంటే వారు ముసలి కన్నీరు అన్నదే. ముసలి కన్నీరు అంటే మనకు తెలుసు కదా, కథ విన్నాం ముసలి కన్నీరు. ఈరోజు సంఘాలకు వచ్చేవారు కూడా ఏం చేస్తున్నారని అంటేనండి, నిజమైన పశ్చాత్తాపం, నిజమైన మారు మనస్సు ఉంటుంది. వాళ్ళు పొరపాట్లు చేస్తారో ఖండించకూడదు, పొరపాట్లు చేస్తారో దేవుడు దిద్దకూడదు. ఇంకోటి అంటే పొరపాట్లు చేసినప్పుడు గణపరచాలి అని అనుకుంటారు. ఎంత తప్పు చెప్పండి ఒకసారి. ఈరోజు సౌలు గారు చేస్తున్న సందర్భం మనం వింటున్నాం. ఇప్పుడు గొర్రెల దొడ్డిలో ద్వారాన్ని ఏం చేయాలి? మనం ఏ ద్వారాన్ని ప్రవేశించాలి? నిజమైన మారు మనసుతో ప్రవేశించాలి మనం. ఈరోజు పొరపాటు చేయడం తప్పు అయిపోయిందంటాం, మళ్ళా పొరపాటు చేయడం తప్పు అయిపోయిందంటాం, మరలా పొరపాటు చేయడం తప్పు అయిపోయిందంటాం. ఇలాంటి పశ్చాత్తాపం దేవుడు కోరుకుంటాడా? అది నిజమైన పశ్చాత్తాపం అవుతుందా? సౌలు గారు కూడా ఎలాంటి పశ్చాత్తాపం పొందుతున్నాడు ఆలోచించండి. ఇంకొక సందర్భం చూద్దాం, త్వరగా ముగించుకునే ప్రయత్నం చేద్దాం. రాజుల మొదటి గ్రంథంలో కూడా ఒక ఆయన కూడా పశ్చాత్తాపడుతున్నాడు. ఆయన ఎలాంటి పశ్చాత్తాపం పొందుతున్నాడు? త్వరగానే ఒక 5-10 నిమిషాల్లో నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము 17వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నీవు లేచి సోమ్రోనులోనున్న ఇశ్రాయేలు రాజైన ఆహాబును ఎదుర్కొనుటకు బయలుదేరము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో, మనకి ఆహాబు నాబోతు గురించి తెలుసు కదా. ఆహాబు ఏం చేశాడు? నాబోతు ద్రాక్ష తోటను ఏం చేశాడు? ఆక్రమించుకున్నాడు. దేవుడు తీర్పు చెప్పాడు. తీర్పు చెప్పినప్పుడు ఇతను కూడా పశ్చాత్తాపడుతున్నాడు. ఎలా పశ్చాత్తాపడుతున్నాడో అదే అధ్యాయంలో మనకి కనబడుతుంది. చూడండి, 26వ వచనం చూడండి ఒకసారి. ఇశ్రాయేలీయుల ఎదుట నిలువకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమ్మోరీయుల ఆచార రీతిగా
ప్రతిమలను పెట్టుకొని అతడు బహుయేయ క్రియలు ప్రవర్తించెను. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోనె బట్ట కట్టుకొని ఉపవాసముండి వ్యాకుల. ఇప్పుడు ఆహాబు కూడా దేవుడికి భయపడ్డాడు. దేని బట్టి భయపడ్డాడంటే దేవుడు నన్ను శిక్షిస్తాడేమో అని భయపడ్డాడు. ఆహాబులో ఉన్న పశ్చాత్తాపం కూడా ఎలాంటిదేనంటే దేవుడు మెచ్చుకున్నట్టుగా ఉన్నప్పటికీ కూడా ఆహాబు ఎలా పశ్చాత్తాపడ్డాడంటే ఒకవేళ దేవుడు నన్ను శిక్షిస్తాడేమో. ఈరోజు చూడండి, కొంతమంది ఉంటారో పొరపాటు చేస్తారో, పిల్లలు పొరపాటు చేసినప్పుడు దేనికి భయపడతారో, మా అమ్మ మా నాన్న కొడతారేమో అని భయపడతారు. ఇక్కడ ఆహాబు కూడా ఎలా భయపడుతున్నాడు అంటే దేవుడు ఇచ్చిన తీర్పును బట్టి భయపడుతున్నాడు తప్ప నిజమైన మారు మనస్సు అన్నదే. ఈరోజు మారు మనస్సు ఎలా ఉండాలని అంటే మనకి పొరపాటు చేసినప్పుడు పరిపూర్ణంగా పశ్చాత్తాపడాలి. దేవుడు ఏదో చేసేస్తాడని భయపడటం కాదు, లేదా నాకు గౌరవ మర్యాదలు పోతాయేమో అని భయపడటం కాదు. పశ్చాత్తాపం అన్నది ఎలా ఉండాలంటే నిజమైన పశ్చాత్తాపము, నిజమైన మారు మనస్సు అన్నదే. ఇప్పుడు నిజమైన పశ్చాత్తాపము, నిజమైన మారు మనస్సు ఎలా ఉంటుందనంటే త్వరగానే ముగించేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చివరిసారిగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగు చేయను. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును. ఎలాంటి పశ్చాత్తాపం ఉండాలట? దైవ చిత్తానుసారమైన. మనకు మారు మనసు ఎలా ఉండాలి? మనం ఎలా బాధపడాలి? దేవుడికి నచ్చినట్టుగా బాధపడాలా, మనకు నచ్చినట్టుగా బాధపడాలా? మనకు నచ్చినట్టుగా బాధపడడం ఏంటంటే ఈరోజు పొరపాటు చేసేసాను కదా, ఇదిగో ఈరోజు వాళ్ళు చూసేశారు, నన్ను ఏమని అనుకుంటారేమో, నా పరువు పోతుందేమో, ఇదిగో ఒకవేళ పాస్టర్ గారు చూశారు కదా, ఒకవేళ వాక్యంలో చెప్పేస్తారేమో, వాక్యంలో నన్ను ఖండించేస్తారేమో. ఏమంటే ఈ బాధ మంచిదేనంటారా? ఏ బాధ ఉండాలి మనిషికి? నిజమైన మారు మనసు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాలంటే, పరలోకం వెళ్ళాలంటే ఎలాంటి మారు మనసు ఉండాలి చెప్పండి? నిజమైన స్వచ్ఛమైన మారు మనసు ఉండాలి. చివరిసారిగా మీకు విషయం చెప్తున్నాను. జక్కయ్య గారు ఉన్నాడు, ఎలాంటి మారు మనసు పొందాడైనా? ఎలాంటి మారు మనసు పొందాడు? ఎవరి దగ్గరికి వెళ్ళి అన్యాయం చేశాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నాడో, ఇదిగో నేను మీ పట్ల ఏం చేశాను? అన్యాయం చేశాను. ఇదిగో నీకు చేసిన అన్యాయానికి ఇదిగో నా వంతుగా నేను. మారు మనసు ఎలా ఉంటుంది చెప్పండి? అన్యాయం చేసిన వెంటనే దాన్ని సరి చేసుకునేలా ఉంటుంది. ఇప్పుడు ఎదట వారి పట్ల నువ్వు తప్పుడుగా మాట్లాడో, ఎదటి వారి పట్ల నువ్వు అమర్యాదగా ప్రవర్తించో, వెంటనే వెళ్ళి ఏం చేస్తావు? వెంటనే వెళ్ళి ఏం చేస్తావు? జక్కయ్య గారు ఉన్నారో, ఎంతమందికి అన్యాయం చేశాడో, ఎంతమందికి ద్రోహం చేశాడో ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి, ఇదిగో నేను ప్రభువుని నమ్ముకున్నాను, ప్రభు తెలియక, ప్రభువులో వాక్యం విలువ తెలియక నేను అలా ప్రవర్తించాను, ఈ కానిచి నేను ఎటువంటి తప్పు చేయనని ఏం చేశాడైనా తన బ్రతుకునంతా కూడా సరిదిద్దుకున్నాడో. ఎలా ఎవరైతే సరిదిద్దుకుంటారో వాళ్ళు ఎక్కడికి వెళ్తారో చెప్పండి? దావీదు గారు కూడా ఎలా పశ్చాత్తాపడ్డారో. తన పరుపు. ఈరోజు మనం ఏడుస్తున్నాం. ఎలా ఏడుస్తున్నాం చెప్పండి? ఎవరికైనా తెలిసిపోతుందేమో అని భయం, ఒకవేళ వాక్యంలో చెప్పేస్తారేమో అని భయం, ఒకవేళ ఈ పొరపాటు చేశాను కదా దేవుడు నన్ను ఏదన్నా చేసేస్తాడేమో అన్న భయం. ఇదిగో యేసుక్రీస్తు వారు నా కొరకు వచ్చాడు కదా, ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు కదా, ఆయన ప్రాణం పెట్టిన నా దేవుని కొరకు నేను మారు మనసు పొందాలి, నేను పశ్చాత్తాపడాలి, ఇదిగో నా జీవితాన్ని చక్కబెట్టుకోవాలని ఎవరన్నా అనుకుంటున్నారు? ఒకసారి ఆలోచించండి. అందుకే యేసుక్రీస్తు వారు ఆ ఉపమానం చెబుతూ ఏమంటున్నాడో చివరిసారిగా మనం ముగించేసుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో అంటున్నాడు, ఒకసారి చూడండి. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమును ఎక్కువాడు దొంగయు దోచుకుని వాడినై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. 5వ వచనంలో అంటున్నాడు చూడండి. అన్యుల స్వరము
అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడించక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో. ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే ఏ మార్గం ఉందే? నిజమైన మారు మనస్సు ఉంది, స్వచ్ఛమైన మారు మనసు ఉంది. పరలోకం వెళ్ళాలంటే యేసుక్రీస్తు వారు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఇప్పుడు మనందరికీ ఏ మారు మనసు ఉండాలి? పరిపూర్ణమైన. ఇప్పుడు సౌలు గారు మారు మనసు ఎలాంటిది? ఇస్కరియోతు యూదా మారు మనసు ఎలాంటిది? ఇస్కరియోతు యూదా కూడా బాధపడ్డాడు. ఎలా బాధపడ్డాడో? ఎవరి దగ్గర ఒప్పుకున్నాడు పాపం చేశానని? శాస్త్రులు పరిసయ్యుల దగ్గరికి వెళ్ళి, ఈ నిరపరాధి రక్తాన్ని నేనేం చేశాను? నిరపరాధిని అప్పగించి నేనేం చేశాను? నేను తప్పు చేశానని దేవాలయంలో ఏం పారబోసాడట? 30 వెండి నాణాలు కూడా. ఇప్పుడు అతను కూడా ఏం చేశాడు? యోధా కూడా ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు. కానీ ఎలాంటి పశ్చాత్తాపం? దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుందట? ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే మనం పశ్చాత్తాపడి, ఎలాగంటే మనం ఏదో పేరుకి తప్పు అయిపోయింది అనకూడదట. పొరపాట్లు చేస్తూ, ప్రతిరోజు పొరపాట్లు చేస్తూ, వారం వారం పొరపాట్లు చేస్తూ, ప్రతిసారి తప్పులు చేసి మరలా సంఘానికి వచ్చి తప్పు అయిపోయింది, మరలా సంఘానికి వచ్చి తప్పు అయిపోయింది, ఇలాగ ఎన్నిసార్లు క్షమాపణ చెప్తాం చెప్పండి? ఇది నిజమైన పశ్చాత్తాపం అవుతుంది చెప్పండి? పరలోకం వెళ్ళాలనంటే జక్కయ్య ఎలాగైతే మారు మనసు పొందాడో అలా మారు మనసు పొందితే మనం ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నాడు, గొర్రెల దొడ్డిలో ప్రవేశించాలనుకున్నవాడు ఎలాంటి మార్గంలో రావాలి? నేను ఒక మార్గం ఏర్పాటు చేశాను, ఆ మార్గంలో రావాలి. గోడెక్కి దూకుతానంటే ఆయన ఒప్పుకోడు. నేను సగం మారు మనసు పొందుతానంటే ఆయన ఒప్పుకోడు. ఆయన ఎప్పుడు ఒప్పుకుంటాడంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎక్కడికి చేరుస్తో చెప్పండి? అదే అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరం నేనేం చెప్తానో అవి వెంట. యేసుక్రీస్తు వారు ఆయన మాట ద్వారా మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రియమైన సంగమా, ఆయన స్వరం వినండి. ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు పరిపూర్ణమైన మారు మనసు పొంది. ఒకవేళ సంఘ జీవితంలో ఎవరికైనా నష్టం చేశామా, కుటుంబ జీవితంలో ఎవరికైనా నష్టం చేశామా, ఈ సమాజ జీవితంలో ఎవరికైనా నష్టం చేశామా, ఎవరికైనా అన్యాయం చేశామా, లేదా దేవుని విషయంలో మనం ఏమైనా అన్యాయంగా ప్రవర్తించామా, ఇప్పుడు మనం ఎలాంటి మారు మనసు పొందాలి చెప్పండి? ఒక దావీదు ఎలాగైతే పశ్చాత్తాపడ్డాడో, ఒక సుంకర్ ఎలాగైతే పశ్చాత్తాపడ్డాడో, ఒక జక్కయ్య గారు, ఒక మత్తయ్య గారు ఎలాగైతే పశ్చాత్తాపడ్డారో అలాంటి మారు మనసు పొందితే మనం ఎక్కడుంటాం చెప్పండి? పరలోకం వెళ్ళటానికి ఉన్న ఏకైక మార్గం ఏంటి? మారు మనసు. అదే మారు మనసు 50-50 కాదు, 75-25 కాదు, 10-90 కాదు. ఎలాంటిది ఉండాలి చెప్పండి? పరిపూర్ణమైన మారు మనసు. ఎక్కడికి నడిపిస్తా చెప్పండి? మనల్ని పరలోకానికి నడిపిస్తుంది. కాబట్టి ఈరోజు మనం చేస్తున్న ప్రయత్నాలు కేవలం ఆ దేవుణ్ణి చేరటానికి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఎవరిని వెంబడించాలి చెప్పండి? ఆ దేవాది దేవుణ్ణి మనం వెంబడించాలి. కాబట్టి విన్న మాటలు మీకు అందరికీ అర్థమైనవి అనుకుంటున్నాను.